హలో ఆల్మేక్ లేడీస్, ఈరోజు వీడియో ఏంటంటే మంగళగిరి రత్నాల చెరువు ఆల్ సైడ్ వినాయకుడిని చూపించబోతున్నాను. నాకు వీలైనంత వరకు చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి షరాబ్ బజార్ దగ్గర ఉన్న వినాయకుని విగ్రహం. వచ్చిన భక్తులందరికీ బ్లెస్సింగ్ అందిస్తున్నట్టు సెటప్ చేశారు. పక్కనే ఆంజనేయ స్వామిని బొమ్మ చూడండి. ఇంకేం అర్థమైందో నాకు చెప్పండి. అక్కడ శివుడికి అభిషేకం జరుగుతుంది గైస్. నేరుగా చూద్దామంటే చాలామంది జనం ఉన్నారు, కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మామూలుగా లేదు, సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చనకా మిల్ దగ్గర ఇక్కడ సెటప్ వచ్చేసి బావిలో నుంచి వినాయకుని విగ్రహం బయటకు వచ్చినట్టు, కాణిపాకంలో వచ్చినట్టు అంటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ విగ్రహం వచ్చేసి ఏనుగు వాహనం మీద కూర్చున్నట్టు వెనకాల ఒక చక్రం సెటప్ చేశారు. ఈ రెండు విగ్రహాలు అటు సైడ్ విగ్రహాలు గాయస్, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు చూపు అయితే బంగారు కొట్టు సందులోది. ఎప్పుడు గోల్డ్ కలర్ పెడతారు, ఎందుకంటే బంగారు కొట్టు సందు కాబట్టి. ఇది వచ్చేది సీతారామ కోవిల్ దగ్గర. బయట వచ్చి బాగా సెటప్ చేశారు. అవి పీకేస్తున్నారు, కానీ అవి రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎంట్రీ ఇవ్వగానే వినాయకుడి 5 వాయిద్యాలు సెటప్ చేశారు గైస్. వినాయకుడు ఊతున్నట్టు, భజన చేస్తున్నట్టు. లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఓ అడవి సెటప్, మళ్ళీ కోతులు ఆడుతున్నట్టు అడవిలాగా ఉంది గైస్. అడవిలో బొమ్మ ఉంది, సూపర్ అంతే. ఇప్పుడు చూపించిపోతే జిఆర్ స్కూల్ దగ్గర ఎంట్రీలోనే అమ్మవారికి యాపాకులతో పూజ చేస్తున్నట్టు, చూడటానికి చాలా బాగుంది. పందిర్లోకి ఎంటర్ అయితే ఓ గుహలో విషసర్పాల మధ్య వెళ్తున్నట్టు సెటప్ చేశారు. నిజమే కాదులేండి. ఆ వాన్లో నేనే వైట్ కలర్ ఎందుకు వేసానా అనుకుంటే, నా ముందమ్మాయి లాంగ్ ఫ్రాక్ వేసుకొచ్చి మొత్తం బురద చేసుకొని మొత్తం స్వచ్ఛ భారత్ చేసేస్తుంది, తనకు తెలియదేమో. ఇకపోతే కొంచెం ముందుకెళ్తే పుట్ట మీద అమ్మవారు ఉంటుంది. వినాయకుడి విగ్రహం ఏదో అనుకున్నాను, స్టన్ అయిపోయాను ఒక నిమిషం. కానీ అటు సైడ్ వినాయకుని విగ్రహానికి దారి ఉంది. సెకండ్ రోజే వెళ్ళాం, కానీ అన్ని విగ్రహాలు చూపిద్దాం అనే దాని వలన లేట్ అయింది. తొందరగా పదాన్ని అంటే ఎవరు కదలట్లేదు. అక్కడికి వెళ్ళేలోపే ప్రసాదం అయిపోయింది అన్నారు. విగ్రహం మటుకి చాలా బాగుంది. నేరుగా వెళ్ళి కొంతమంది చూడలేరు కదా గాయస్, వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకించి. ఇప్పుడు చూపించిపోయేది ఆ పందిరి పక్కనే ఒక చేనేత వస్త్రాలయం గురించి బాగా చూపిస్తున్నారు, చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి వినాయకుని వాహనం ఎలుక కండీలు చుడుతున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మన వినాయక చీర నేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చీర అయిపోయినాక చూపిస్తున్నట్టు. తర్వాత ప్యాక్ చేసి వినాయకుడు మనకిచ్చి మనం డబ్బులు ఇచ్చి రాపించుకున్నట్టు. బాగుంది, చాలా బాగా సృష్టించారు ఒక చేనేత వస్త్రాలయం గురించి. ఇప్పుడు చూపించబోయేది కొప్పరావు కాలనీలో సెటప్ వచ్చేసి చాలా చాలా బాగుంది. హిమాలయాలు మంచు పర్వతాలకు వెళ్ళినట్టు నాకైతే భలే నచ్చింది. ఈ వీడియో చూపిద్దామని ఇప్పుడు దాకా పోస్ట్ చేయలేదు. శివునికి అభిషేకం చేస్తున్నట్టు పైనంతా మంచు పర్వతాల మధ్య భలే ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలలేదు. ఇది మటుకి మీరు నేరుగా వచ్చి చూస్తే చాలా బాగుండిద్ది, కానీ భలే క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు చూపించబోయే బొమ్మలన్నీ మా రత్నాల చెరువులో చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి, మంచివారైతే ఒక లైక్ కొట్టండి, నాకు తెలిసి మీరు కొడతారు. సెకండ్ వన్ డెకరేషన్ బాగా చేశారు, చాలా బాగుంది. లైటింగ్ వచ్చేసేసి బాగా పెట్టారు, భలే ఉండే గాయస్ చూడటానికి. వచ్చేసి మాకు పక్క సందులో అది గాయస్, చాలా బాగుంది. తిరగలేం కానీ సందుని చాలా ఉండే. కూర్చిపోయే విగ్రహం దగ్గర అన్న సమాధానం జరుగుతుంది, అందువలన అదంతా సెటప్ చేశారు. ఫోటోలు దిగుతామని అందరూ వచ్చేస్తున్నారు గాయస్, అందుకే మేము వెళ్ళిపోయాం. పక్కనే మా ఫ్రెండ్ తిర్రు ఉంది, చూసి చూడనట్టు ఉంది, చెప్తా. నమో వెంకటేశాయ నమో. దానికి సంబంధించిన పందిరిలోని వినాయకుని విగ్రహం గాయస్. వచ్చిన వాళ్ళందరికీ బాగా అక్షంతలు వేస్తున్నారు. బొమ్మ భలే ఉంది కదా.
వచ్చేసి మా లైన్లో బొమ్మ గాయస్. నాగపడగల మధ్య వినాయకుని విగ్రహం. ఇది వచ్చేసి సీను వాటర్ ఎదురు. ఈసారి వీళ్ళు బాగా చేశారు గాయస్. ఎంట్రీలోనే చిన్న వినాయక విగ్రహం చూడటానికి బాగుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే వినాయకుడి విగ్రహం మడిగా నాకు చాలా బాగా నచ్చింది. అంతా పాలరాయి టైపులో అనేలాగా సృష్టించారు, చాలా బాగుంది. అయితే చూస్తూ అక్కడే నించుండిపోయా, మాతో పిలిచేదాకా వెళ్ళలేదు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మంగళగిరి.